మావోయిస్టుకు సంబంధించి బుక్క సత్యనారాయణ అనే పేరు మీరు వినే ఉంటారు. ఒకప్పుడు ఊపినటువంటి పేరు. మరి అర్ధ శతాబ్దం పైగా అజ్ఞాతంలో ఉన్నటువంటి బుక్క సత్తన్న జాడ ఇంతవరకు తెలియలేదు. ఒకసారి చూద్దాం. 50 ఏళ్లుగా లభించని దేవరకొండ సత్యనారాయణ ఆచూకీ అలియాస్ బుక్క సత్తన్న పెద్దపల్లిలో ITI చదువుతూ అజ్ఞాతంలోకి వెళ్ళిండు. మావోయిస్టు పోలీస్ రికార్డులోని ఎక్కడ కూడా అధికారికంగా వివరాలు నమోదు కాలేదు. ఇంతవరకు ప్రాణాలతో ఉన్నాడా లేదా ఉద్యమంలో కొనసాగుతున్నాడా, పేరు మార్చుకొని విదేశాలకు వెళ్ళిపోయాడా అనేటువంటి సిచ్యుయేషన్ ఇంకా ఏమీ తెలియరాలేదు. దీనికి సంబంధించి మనం ఒకసారి చూద్దాం. తెలంగాణ నుంచి మావోయిస్టు పార్టీలో చేరిన వారంతా ఒక్కొక్కరుగా జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. గల్లీ లీడర్ నుండి సెంట్రల్ కమిటీ కార్యదర్శి వరకు చాలామంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోతున్నారు. వాళ్ళకు ఎక్కడెక్కడ లొంగిపోవడానికి అవకాశాలు ఈజీగా ఉంటే ప్రాణాపాయ స్థితి లేని రాష్ట్రాలలో లొంగిపోతున్నారు. అట్లా తెలంగాణ ఉంది కాబట్టి తెలంగాణలో దేవుజీ లొంగిపోయిండు. మరి ఇట్లా అందరూ కూడా జనజీవన స్రవంతిలో కలుస్తుంటే ఒక పాత తరం విప్లవకారుడి ఉదంతం మాత్రం ఎందుకు మిస్టరీగానే ఉంది అని జాడ ఇంతవరకు తెలియడం లేదు. 50 ఏళ్ళు, 1 కాదు 2 కాదు 3 కాదు 45 సంవత్సరాలు కేవలం దేవుజీ అజ్ఞాతంలో ఉంటే, 45 సంవత్సరాలు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను అజ్ఞాతంలో ఉంటే, వాళ్ళిద్దరిని మించి 50 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నటువంటి బుక్క సత్తన్న జాడ ఇంతవరకు తెలియడం లేదు. సత్యనారాయణ అలియాస్ బుక్క సత్తన్న ఆచూకీ లేకపోవడం పోలీసు వర్గాలతో పాటు హుజురాబాద్ ప్రాంతానికి సంబంధించిన వాడు కాబట్టి అక్కడ కూడా హాట్ టాపిక్గా మారింది. బుక్క సత్తన్న ఎక్కడ, బుక్క సత్తన్న లొంగిపోతాడేమో అని చర్చించుకుంటున్నారట అక్కడక్కడ హుజురాబాద్లో జనం. సత్తన్నది మరి ఎక్కడ అన్నప్పుడు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు గ్రామం. కాగా ఆయన తండ్రి చనిపోవడంతో తల్లి 2 కొడుకులను తీసుకొని పుట్టినిల్లైన హుజురాబాద్ మండలం చెల్పూర్కు చేరింది. బుక్క సత్తన్న తల్లి, బుక్క సత్తన్న భార్య చనిపోవడంతో, బుక్క సత్తన్న వాళ్ళ నాన్న చనిపోవడంతో వాళ్ళ తల్లి బుక్క సత్తన్న వాళ్ళ తమ్ముని తీసుకుని హుజురాబాద్ మండలం చెల్పూర్కు చేరింది. దీంతో జమ్మికుంటలో 10వ తరగతి పూర్తి చేసిన సత్యనారాయణ అలియాస్ సత్తన్న పెద్దపల్లిలో ITI చదువుతున్నప్పుడు విప్లవ భావజాలానికి ఆకర్షితుడై అక్కడ పెద్దపల్లిలోని రాడికల్స్ విద్యార్థి సంఘానికి కంచుకోటగా ఉంది. అప్పుడు పెద్దపల్లికి సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా మావోయిస్టులకు, పీపుల్స్ వారికి, అట్లాగే రాడికల్స్ విద్యార్థి సంఘానికి RSUకు కంచుకోటగా ఉండడంతో పీపుల్స్ వార్ నాయకుడైనటువంటి దగ్గు రాజలింగం సాహచర్యంతో సత్యనారాయణ విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. ఆ తర్వాత బయ్యపు దేవేందర్ రెడ్డి స్ఫూర్తితో పూర్తి స్థాయిలో పీపుల్స్ వార్లో భాగస్వామ్యం అయిండు. అప్పటి నుండి ఇప్పటి వరకు బుక్క సత్తన్న జాడ ఎక్కడ కూడా తెలుస్తలేదు. పోలీసు సంబంధించినటువంటి రికార్డులో అధికారికంగా ఎక్కడ కూడా నమోదు కాలేదు. మరి ఉన్నాడా లేదా ఉద్యమంలో కొనసాగుతున్నాడా లేదా ఉద్యమంలోనే అమరుడైండా తేల్చాల్సినటువంటి అవసరం ఇటు మావోయిస్టు పార్టీకి ఉంది, అటు పోలీసు వర్గాలకు కూడా ఉంది. సత్తన్న బ్రతికే ఉన్నారా? 1975 సంవత్సరంలో అజ్ఞాతంలోకి వెళ్ళిన 10 ఏళ్ల క్రితం ఆయన తల్లి మరణించినా కూడా ఆయన సోదరుడు కూడా గ్రామంలో లేకపోవడంతో సత్తన్న జ్ఞాపకాలు చర్చల్లోనే మిగిలిపోతున్నాయి. అసలు సత్తన్న బ్రతికే ఉన్నారా అంటే ఏ హోదాలో ఉన్నారు? అడవిలోనే అమరుడయ్యిండా అనే ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. సాధారణంగా మావోయిస్టు అగ్రనేతల వివరాలు, వారిపై ఉన్న రివార్డులు పోలీస్ రికార్డులో స్పష్టంగా ఉంటాయి. కానీ సత్యనారాయణ విషయంలో సీన్ రివర్స్. గతంలో ఆయన పీపుల్స్ వార్ పార్టీలో టెక్నికల్ డిపార్ట్మెంట్, ఆయుధాల తయారీ, కమ్యూనికేషన్ విభాగంలో కీలకంగా పనిచేసినట్లు ప్రచారంలో ఉన్నది. ప్రస్తుతం తెలంగాణ పోలీసులు విడుదల చేసిన అజ్ఞాత నక్సలైట్ల జాబితాలో కూడా ఆయన పేరు లేకపోవడం హాట్ టాపిక్గా మారింది. సత్తన్న వేరే రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నారా లేక అనారోగ్యంతో ఎక్కడైనా కన్నుమూశారా అనేది అధికారులకి అంతు చిక్కడం లేదు. రాష్ట్రంలో కీలక మావోయిస్టు నేతలు వరుసగా లొంగిపోతుండడం లేదా మరణిస్తుండడంతో బుక్క సత్తన్న పేరు మళ్ళీ తెరపైకి వచ్చింది. ఒకప్పుడు విప్లవ పదంలో వెలిగిన నేత కనీసం ఆనవాళ్ళు కూడా లేకుండా పోవడం విచారకరం. పోలీసు శాఖ లేదా మావోయిస్టు పార్టీ అధికారిక ప్రకటన చేస్తే తప్ప సత్తన్న అర్ధ శతాబ్దపు అజ్ఞాత మిస్టరీ వీడేలా లేదు.